సార్, పాకిస్తాన్పై మన దేశం యుద్ధం చేసే పరిస్థితి ప్రస్తుతం ఉందంటారా? పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం యుద్ధం ప్రకటిస్తే ఇంకా ఆర్థికంగా చాలా దెబ్బతింటుంది. అయితే ప్రస్తుతం మరి పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని అందరూ ఖండిస్తున్నారు. అది హేయనీయం, దారుణం. ఇలాంటి మన దేశ ప్రజలు కానీ, దేశ ప్రేమికులు కానీ, దేశభక్తులు కానీ చేయరు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు వాళ్ళ ఉనికిని కోల్పోకుండా ఉండేది కోసమే ఇలా చేస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి పాకిస్తాన్ని ఓడించాలని అనేక మంది పార్టీల నాయకులు, పార్టీలు ప్రస్తుతం సూచిస్తున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులుగా, బాధితులకు సంతాప సూచకంగా ప్రతి పౌరుడు కూడా ముక్త కంఠంతో ముందుకొచ్చి సంతాపాన్ని ప్రకటించారు. అంతటితో ఆగలేదండి. ప్రశాంతంగా అభివృద్ధి పదంలో భారత్ వెళ్తుంటే మరి పాకిస్తాన్ ప్రజలు కానీ, పాకిస్తాన్లో పొలిటికల్ లీడర్స్ కానీ దీన్ని జీర్ణించుకోలేక మన దేశంలో చొచ్చుకొని వచ్చి మరి ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించి మనల్ని భ్రాంతులకు గురి చేస్తే మన దేశ అభివృద్ధి కూడా ఆగిపోతే అప్పుడు వాళ్ళకి సంతోషం వస్తుందనే విధంగా వాళ్ళు చేస్తున్నారు. మరి పర్యాటకాలపై దాడి చేసి పర్యాటకుల ప్రాణాలు తీయటం చాలా హేయమైన చర్య. ఇలాంటి దాడులు పునరావృతంగా కాకుండా ఉండాలంటే మరి కఠినంగా వ్యవహరించాలి. ఆ కఠినంగా వ్యవహరించే దాంట్లో పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఆలోచించాలి. అరే, మన దేశ భూభాగంలో ఏదైతే టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని సమూలంగా నిర్మూలించి ఒక ప్రశాంత వాతావరణం ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉందనే విషయం వాళ్ళకి తెలుసుకోవాలి. ఇప్పుడు డిప్లొమాటిక్గా పాకిస్తాన్కి మనకు మధ్యలో మన ఇండియన్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, కమ్యూనిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం సెక్యూరిటీకి సంబంధించి ఈ పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడి గురించి అనేక చర్చలు జరిగినాయి. మరి ఆ చర్చల ద్వారా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ అంతటితో సరిపోదండి. టెన్షన్స్ అనేవి పెరిగినాయి, యుద్ధ వాతావరణం వచ్చింది. పాజిబుల్గా మిలిటరీ యాక్షన్ తీసుకుంటారేమో అనే విధంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక మెసేజ్ బీహార్లో చెప్పారు. మీకు ఖచ్చితంగా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ రీతిలో మరి వాళ్ళ బియాండ్ ఇమాజినేషన్ మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. అది ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆ మెసేజ్ క్లియర్గానే వెళ్ళింది. ఈ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ బ్రీఫ్ చేసేటప్పుడు, సీనియర్ మినిస్టర్స్ బ్రీఫ్ చేసేటప్పుడు అపోజిషన్ లీడర్స్ క్రాస్ బార్డర్ లింక్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ మనం వింటుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రస్తుతం జియో పొలిటికల్ కరెంట్స్ లేదా రెవల్యూషన్ ఈ టార్గెటింగ్ సంబంధించి ఏదైతే వచ్చిందో అవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, భారత్ తీసుకోబోయే ప్రతీకార చర్యకు సంబంధించి యుఎస్ ఒత్తిడి ఎక్కువైంది. యుఎస్ మన మీద కొంత ఒత్తిడి చేసి మీరు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్స్ యుద్ధ వాతావరణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు సీరియస్గా దీన్ని తీసుకొని కనుక చేస్తే యుద్ధమే వచ్చే పరిస్థితి వస్తే ప్రపంచంలో అశాంతి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో
భారతదేశంలో ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్ని, ప్రజలని, అపోజిషన్ లీడర్స్ని, సంఘ సంస్కర్తల్ని, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా అన్ని విషయాలు తెలియజేసి వాళ్ళతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అవసరం ఉంది. అక్కడ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ కూడా అంటే కేంద్రానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా తీసుకోవాలి. వాళ్ళు చాలా డిజడ్వాంటేజెస్ పొజిషన్లో పాకిస్తాన్ ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు కూడా వాళ్ళు టెర్రర్ గ్రూప్స్ అగేనెస్ట్గా మేము పనిచేస్తాం అనే విధంగా వాళ్ళు పని చేయకపోతే మరి యుద్ధ వాతావరణం ఇలాగే కంటిన్యూ అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు మరి యుద్ధం ప్రకటించి యుద్ధం చేసేదానికి ఎక్కువ అవకాశాలు ప్రస్తుతం కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్క సిటిజన్ కానీ నాన్ సిటిజన్ కానీ ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దేశభక్తులుగా మరి ప్రపంచం మీద వాతావరణాన్ని, ప్రపంచంలో యుద్ధ వాతావరణాన్ని దూరం చేసేదానికి, యుద్ధ వాతావరణాన్ని నిర్మూలించి యుద్ధం రాకుండా చేసేదానికి కృషి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి రాజకీయాలకు పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అంతా ఏకమై ఉగ్రవాదంపై పోరాడతామని చెప్పి అందరూ ప్రతిబూనారు. ఈ విషయానికిలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వ్యతిరేక సెంటర్కి ఎగనెస్ట్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేల మందితో ర్యాలీలు చేపట్టి చెప్పారు. అందరం ఏకమవుదాం, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తాం, ఇది మనందరి యొక్క కోరిక. 1967, 1971లో ఉగ్రవాదులు ఇలాంటి దాడులే చేస్తే ధీటైన జవాబు అప్పుడు మరి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం చేయడం జరిగింది. వాజ్పేయి గారు ఆమెని కాళికామాతతో పోల్చారు. అలాంటి పరిస్థితి ఇప్పుడుంది. కోట్లాది భారతీయులంతా మేము మీకు మద్దతుగా ఉన్నామని చెప్పేసి మోడీ గారికి తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో మరోసారిని పాక్ను ఓడించాలని చెప్పి మరి అందరూ ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. బ్లాక్ ఫ్లాగ్స్ని హిందూ, క్రిస్టియన్, ముస్లిం లీడర్సు, ఫాలోవర్సు, కామన్ సిటిజను అందరూ కూడా మరి కొవ్వొత్తుల ర్యాలీలో హైదరాబాద్లో పాల్గొన్నారు. 100 దేశాల ప్రతినిధులు మరి ఇక్కడ ఒక సమ్మిట్కి వచ్చుంటే వాళ్ళు కూడా దీంట్లో రావడం జరిగింది. వాళ్ళు తమ సంఘీభావం తెలిపారు. ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది చాలా క్లియర్గా ఏంటంటే యుద్ధ వాతావరణం వచ్చింది, ప్రతిభ పూనారు, ప్రతి వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని అంతమొందిస్తా అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. దీన్ని గమనించి పాక్ ప్రేరిత ఉగ్రవాద సమూహాలన్నీ కూడా గుర్తెరిగి మనకు ప్రాణహాని ఉంది, మనల్ని చంపేస్తారని తెలుసుకొని వాళ్ళు సరెండర్ అయిపోయి ఆ దేశాల్లో ఆ చట్టాల ప్రకారం వాళ్ళు లొంగుబాటు కనుక చేస్తే యుద్ధ వాతావరణం తప్పించే అవకాశం ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను.